లోకి వెళితే వసుదైక కుటుంబం అనే భారతీయ ఉన్నత సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హనుమాన్ ప్రాజెక్ట్ ను ఘనంగా ప్రారంభించారు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో 100 ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలను ఆయన ప్రారంభించారు. మానవ వన్యప్రాణి సంఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ను రూపకల్పన చేసినట్లు మంత్రి తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, పంటలు, పశు సంపద రక్షణ ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ హనుమాన్ ప్రాజెక్టు కింద 93 ర్యాపిడ్ రెస్పాన్స్ వాహనాలు, 7 అంబులెన్స్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అదనంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైరూటిల్లో వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 19 ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉంచారు. గ్రామ స్థాయిలో వజ్ర బృందాలను ఏర్పాటు చేసి పాములు మరియు ఇతర వన్యజీవుల సమస్యలను స్థానికంగానే పరిష్కరించేలా శిక్షణ ఇస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అర్ధరాత్రి దేవస్థానం ఉత్సవ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రభుత్వం తరపున మంత్రి నారా లోకేష్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక ఆశీర్వచనాలు పొందారు. కార్యక్రమంలో భాగంగా దేవాలయ ప్రాంగణానికి చేరుకున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులకు ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో రేపు ఉదయం నుంచి స్వామివారి నిత్య సేవలతో భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా ఈ రోజు ఉదయం ఆలయం తలుపులు మూసివేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గ్రహణానికి 3 కాలాల ముందు ఆలయాన్ని మూసివేసి సాయంత్రం శుద్ధి తర్వాత స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తామన్నారు. రేపు ఉదయం యథావిధిగా దర్శనాలు ఉంటాయని తెలిపారు.
Sir. ఇస్తున్నా స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం గ్రహణం సందర్భంగా దేవాలయాన్ని మూసివేయబడింది. 6:20 నిమిషాలకి దేవాలయాన్ని నిలిపేశాము. మళ్ళీ ఈరోజు సాయంత్రం 6:30కి ఏకాంతంగా శుద్ధి మరియు పునరావసరం జరుగుతుంది. స్వామివారికి అభిషేకం కూడా చేస్తారు. తర్వాత రేపు ఉదయం యథావిధిగా సుప్రభాతాన్ని మరి అభిషేకం నుంచి కూడా భక్తులకి దేవుని దర్శనం అందుబాటులో వచ్చాయి. ఈ రోజు చంద్రగ్రహణం కాబట్టి ఈ రోజు నుంచి రేపు ఉదయం వరకు సంపూర్ణంగా దర్శనం తర్వాత యథావిధిగా అన్ని సాంప్రదాయాలు చంద్రగ్రహణం కారణంగా తిరుపతి జిల్లాలోని టీటీడీ స్థానిక ఆలయాలన్నీ మూతపడ్డాయి. సరిగ్గా 9 గంటలకు ఆలయాలను మూసివేసింది టీటీడీ. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, కపిల తీర్థం ఆలయాలను టీటీడీ మూసివేసింది. రాత్రి 7:30 వరకు అంటే సుమారు 10 గంటల పాటు ఆలయాన్ని మూసివేస్తామని ఆలయ వేద పండితులు బాబుస్వామి తెలిపారు. రాత్రి 7:30 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి పుణ్యాహ వచనాన్ని చేసి ఆ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు. సైడ్ రండి సైడ్ రండి సైడ్ జరగండి మీరు. ఈరోజు పౌర్ణమి చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 3:20 నుంచి 6:47 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని ఈ ఉదయం సుప్రభాత సేవతో మేల్కొల్పి అర్చనాది కార్యక్రమంలో మొదటి నివేదన, రెండో నివేదన అయిన తర్వాత అమ్మవారిని 9 గంటల ప్రాంతంలో ఆలయం కేతుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణ సందర్భంగా ఆలయము మూసివేయడమైనది. మరియు తిరిగి 7:30 ఆలయ తలుపులు తెరిచి తరువాత ఆలయ శుద్ధి పుణ్యావచనాది కార్యక్రమం నిర్వర్తించి తదుపరి 8 గంటల తరువాత ఆలయ దర్శనానికి వదులుతారు. తదుపరి రాత్రి నివేదన ఏకాంత సేవతో 9:30 తర్వాత క్లోజ్ అవుతుంది. కావున భక్తులందరూ ముఖ్యంగా సింహరాశి వారు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. మరియు గర్భిణీ స్త్రీలు కూడా లోపల ఉంటే మంచిది. కావున భక్తులందరూ గమనించవలసిందిగా ప్రార్థన. చంద్రగ్రహణం కారణంగా తిరుపతి జిల్లాలోని టీటీడీ స్థానిక ఆలయాలన్నింటినీ మూసివేస్తే ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం తెరిచే ఉంచినట్లు శ్రీకాళహస్తి ఆలయ వేద పండితులు అర్ధగిరి స్వామి తెలిపారు. శ్రీకాళహస్తీశ్వరుడు గ్రహాలకు అతీతుడు కావడంతో ఆలయాన్ని తెరిచి గ్రహణం సమయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నామన్నారు. అభిషేక సమయంలో భక్తులను యథావిధిగా దర్శనానికి అనుమతిస్తామని ఆయన తెలిపారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా ఉదయం 6 గంటల నుంచి ఆలయ ద్వారాలు మూసివేయడం జరిగిందని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచి ఈ రోజు రాత్రి 7:30 గంటల వరకు మూసివేయడం జరుగుతుందన్నారు. మరలా 8 గంటల నుంచి ఆలయ ద్వారాలు తెరచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ పూజాధికారులు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాత్రి 9 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లకు మహా మంగళహారతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే అవకాశం మేరకు మహా మంగళహారతుల సమయం నుంచే అనగా రాత్రి 9 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించబడతాయని తెలిపారు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణ సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామివారి ఆలయం, ప్రవరంబాదేవి వారి ఆలయ ఉభయ ఆలయాల్ని శాస్త్రబద్ధంగా ఉదయం 6 గంటలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆలయంని మూసివేయటం జరిగింది. ఈరోజు సాయంత్రం 7:30 గంటల వరకు సంపూర్ణ ఆలయం మూసివేత కార్యక్రమం జరుగుతుంది. 7:30 తర్వాత ఆలయ శుద్ధి కార్యక్రమాల అనంతరం అవకాశం ఉన్నట్లయితే రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు 1 గంట సేపు భక్తులకి దర్శన భాగ్యం కల్పించే అవకాశం ఉన్నది. ఎందుకంటే దేవాలయాన్ని మూసివేసిన తర్వాత మరలా తెరిచినప్పటికి కూడా సంప్రోక్షణ కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ కూడా దైవపరమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. కనుక భక్తులు దేవస్థానం వారితో సహకరించి ఈరోజు కుటుంబ సభ్యులతో ఈ యొక్క చంద్రగ్రహణం సందర్భంగా ఆధ్యాత్మిక భావంతో దైవపరమైనటువంటి ఆలోచనలతో గడపవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆలయాలను మంగళవారం మూసివేశారు. పంచరామ క్షేత్రం భీమవరంలోని శ్రీ ఉమా సోమేశ్వర స్వామి ఆలయం, మావుళ్ళమ్మ ఆలయాల్లో నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం ఆలయాలను మూసివేశారు. జిల్లాలోని పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం, తాడేపల్లిగూడెంలోని బలుసులమ్మ, ముత్యాలమ్మ ఆలయాల్లో నిత్య కైంకర్యాల అనంతరం ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు చేశారు. బుధవారం సంప్రోక్షణ అనంతరం ఉదయం శ్రీ స్వామివారి దర్శన కైంకర్యాలు ప్రారంభమవుతాయని ఆలయ కార్యనిర్వహణ అధికారులు, ఆలయాల అర్చకులు తెలిపారు. ఎలా వచ్చానే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, RWS, అటవీ శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ల పనుల గురించి తెలిపి అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రైన్స్ నిర్మించడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయవచ్చని వివరించారు. నీటిపారుదల శాఖ పరిధిలోని డ్రైనేజీల్లో పూడికతీత అంశాన్ని ప్రస్తావించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేసవిలో పూడికతీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసే లోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కడప నగరంలో రంగుల పండుగ హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బంజారా హోలీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బంజారా సంఘం హాల్లో ఉత్సాహభరితంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా యువత రంగులతో ఒకరిపై ఒకరు చల్లుకుంటూ సందడి చేశారు. డీజే స్టెప్పులతో మహిళలు, యువత ఉత్సాహంగా డాన్స్ చేస్తూ హోలీ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్న పెద్ద తేడా లేకుండా బంజారా కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బంజారా సంఘం నాయకుడు శివనాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సభ్యులు ఉద్యోగాలకు సెలవు పెట్టి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. కడప నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా ప్రజలు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం ఒకే వేదికపై కలుసుకునే బంజారా కుటుంబాలు ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకున్నారు. చేసుకోవచ్చు, మంచిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేయండి. ఉన్నది మన లైఫ్ చిన్న లైఫ్, ఆ చిన్న లైఫ్ లో మొత్తం ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటాను. సో అందరూ కూడా హ్యాపీగా హోలీ ఫెస్టివల్ బాగా జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఇది ఒకటే కాదు, ఇంకా కొన్ని మధ్య చాలా రీసెంట్ గా యాక్సిడెంట్ జరుగుతున్నాయి, అలా కూడా జరుగుతున్నాయి. సో బైక్ జర్నీ చేసేటప్పుడు, కార్ జర్నీ చేసేటప్పుడు చాలా సేఫ్ గా డ్రైవ్ చేసుకోండి. ఫోన్ ఎక్కువ మాట్లాడద్దండి. సో ఏమైనా బ్లూటూత్ పెట్టుకొని మెయింటైన్ చేసుకోండి. హ్యాపీగా సేఫ్ గా డ్రైవింగ్ కూడా చాలా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హోలికా దహనం అయిపోయింది. ఇక్కడ మా బంజారా సంస్కృతిలో ఇది ఒక ముఖ్యమైన పండుగ. ఈరోజు సంవత్సరానికి ఒకసారి మేమందరము కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరం వచ్చి ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తాము. ఈ ఒక్కరోజు మేము ఎంప్లాయీస్ అందరము అయినా కూడా మా ఉద్యోగాలు ఇవన్నీ మేము ఎంత కష్టపడుతుంటామో అవన్నీ ప్రక్కన పెట్టేసి ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా గడుపుతాం. ఈ రోజు గురించి మేము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా హోలీ పండుగ అని ఎదురు చూస్తుంటాము. అంత హ్యాపీగా మా కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడే మాకు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడే భోజనం చేసుకొని చక్కగా మేమందరం ఆట పాటలతో మా సంస్కృతిని మేము ముందుకు సాగిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మేము చాలా సంతోషం కదండి, ఎందుకంటే అందరం ఉద్యోగస్తులము, ఎక్కడోళ్ళు అక్కడ ఉంటాము, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటాము. సంవత్సరానికి ఒకసారి అందరము కలుస్తాం కాబట్టి చాలా సంతోషపడతాము. అదే కాకుండా మన కడపే కాకుండా ఈ చుట్టుప్రక్కల వాళ్ళు కూడా వస్తారు. అనంతపురం వాళ్ళు, కర్నూలు వాళ్ళు, తిరుపతి నుంచి వచ్చారు, రాజంపేట నుంచి వచ్చారు, వీళ్ళందరూ వస్తారు. అందరినీ ఒకసారి చూసినట్టు ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుందండి. థ్యాంక్ యూ. హోలికా మాతను ఆమె హోలికా దహనం అవుతుందండి ఈరోజు. అంటే చెడు మీద మంచి, ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది అని అంటే దాని ముందు ఒక చెడు జరిగి ఉంటుంది. ఆ చెడు మీద మంచినే ఈ పండుగ. హోలికా దహనం అయ్యాక మేము సంబరాలు చేసుకుంటాం అన్నమాట, హోలీ చేసుకుంటాము. హోలికాను దహనం చేశాక చాలా చక్కగా మేము హోలీ దహనం కూడా చేసాము, అక్కడ హోలికా దహనం కూడా చేశాము. ఆ తర్వాత ఆ కార్యక్రమం ఎప్పుడైతే అయిపోయిందో ఈ చెడు అనేది వెళ్ళి ఇంకా అందరం సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటాము అనే ఈ హోలీ చేసుకుంటామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా హోలీ
శుభాకాంక్షలు అందరికీ. మరి కడప జిల్లా బంజారా మిత్రులైన మా శివానాయక్ గారికి, రామ్మూర్తి నాయక్ గారి, శ్రీను సార్ గారికి, వెంకటస్వామి నాయక్ గారికి మరి అందరికీ పేరు పేరున హోలీ శుభాకాంక్షలు. గత 10 సంవత్సరాల నుండి మరి ఈ యొక్క టీము హోలీ సంబరాలను ఎంతో ఘనభంగా జరుపుతుంది. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా ఈ హోలీని ఇంకా బ్రహ్మాండంగా జరపాలని చెప్పి నేను ఒక రాష్ట్ర అధ్యక్షునిగా కోరుతున్నాను మా అసోసియేషన్ తరఫు నుండి. ఇదే విధంగా అనేక జిల్లాలలో ఈ హోలీని మంచి ఉత్సవ కమిటీ మాదిరి చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. కడప ప్రాంత ప్రజలకు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మేడగం శ్రీనివాస్ రెడ్డి సేవలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రసిద్ధ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ గా సేవలు అందిస్తున్న ఆయన ఇకపై ప్రతి నెల 1వ మంగళవారం కడప పట్టణంలోని యశోద మెడికల్ సెంటర్ లో రోగులను పరిశీలించనున్నారు. మంగళవారం యశోద మెడికల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ మేడగం శ్రీనివాస్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధానంగా భుజం, తొంటి మరియు మోకాలి సమస్యలతో బాధపడే రోగులకు ప్రత్యేక చికిత్స అందించనున్నట్లు తెలిపారు. భుజం, మోకాలు, తొంటి సంబంధిత అత్యాధునిక ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలపై సౌత్ కొరియా, ఇటలీ, దుబాయ్ దేశాల్లో శిక్షణ పొందినట్లు ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ ఆసుపత్రి అనగానే సామాన్యులు ఖర్చుకు భయపడే పరిస్థితి ఉందని, కానీ యశోద హాస్పిటల్స్ ఆ భయాన్ని పోగొట్టేలా అడుగులు వేస్తోందన్నారు. నమస్తే, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మేడగం. నేను యశోద హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను. సో నేను మెయిన్లీ భుజాలకి, మోకాళ్ళు మరియు తొంటి మార్పిడి ఆపరేషన్లు ఎక్కువ చేస్తూ ఉంటాను. సో మనకి మెయిన్లీ నేను భుజాల్లో మన సౌత్ కొరియా, ఇటలీలో నేను అందులో భుజాల్లో కండ మార్పిడి ఇలాంటివన్నీ అక్కడ ట్రైన్ అయ్యాను. సో సింగపూర్లో మన మోకాళ్ళకి సంబంధించిన ఆపరేషన్ అక్కడ నేను ట్రైన్ అయ్యాను. దుబాయ్లో రివిజన్ హిప్ రీప్లేస్మెంట్స్ అంటారనమాట, దానికి సంబంధించిన సర్జరీస్ నేను అక్కడ ట్రైన్ అవ్వడం జరిగింది. సో మనకి కామన్గా చూస్తే భుజాల్లో ఎక్కువ మంది పేషెంట్స్ మెయిన్లీ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి చెయ్యి పైకి లేకపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే అందులో భుజం కండ కట్ అవుతూ ఉంటాం అన్నమాట భుజంలో. సో దానికి మనం ఏంటంటే ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా పెద్దగా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. వాటికి చిన్న రంధ్రం పెట్టి ఏదైతే కండ కట్టిందో దాన్ని రిపేర్ చేస్తాం అనమాట. అది భుజాలకు సంబంధించి. కొంతమంది ఏంటంటే ఆ కండ కట్టినా కానీ కొంచెం లేట్ స్టేజ్లో వస్తుంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే ఆ కండ క్వాలిటీ పోయి భుజం అరగటం స్టార్ట్ అవుతుంది అనమాట. అలాంటి వాళ్ళకి భుజాల మార్పిడి అవసరం అవుతూ ఉంటుంది. అది కూడా మనం టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్, ఆ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటారనమాట. అది కూడా చేయడం జరుగుతుంది. అది భుజాల్లో కొంతమందికి ఏంటంటే భుజంలో అరుగుదల ఉండదు. అట్ ద సేమ్ టైం ఆ కండ మనకి రిపేర్ చేయడానికి మంచిగా ఉండదు అనమాట, దాని క్వాలిటీ సరిగా ఉండదు. వాళ్ళకి ఏంటంటే టెండాన్ ట్రాన్స్ఫర్స్ అంటారనమాట. టెండాన్ ట్రాన్స్ఫర్ అంటే మన మోకాలి కింద ఉండే ఒక టెండాన్ని తీసుకొని ఇక్కడ దాన్ని మనం రీప్లేస్ చేస్తాం. దాన్ని టెండాన్ ట్రాన్స్ఫర్ ప్రొసీజర్స్ అంటారు. సో అలాంటివి కూడా మన యశోద హాస్పిటల్లో నేను చేయడం జరుగుతుంది. అండ్ తొంటిలో మనకి అరుగుదల అంటారు. తొంటిలో అరుగుదల, మన మోకాలు అరుగుదల ఎట్లానో తొంటిలో కూడా అరుగుదల స్టార్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా తొంటి మార్పిడి అనే ప్రొసీజర్ ద్వారా కృత్రిమ ఆయుధాలు పెట్టి అట్లా రీప్లేస్మెంట్ చేస్తాం అనమాట. అది తొంటి మార్పిడి అంటారు దాన్ని. మోకాళ్ళలో అరుగుదల టైప్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఏంటంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో వాళ్ళకి మనము ఫిజియోథెరపీ మహా అయితే ఇంజెక్షన్ ద్వారా మేనేజ్ చేస్తూ ఉంటాము. స్టేజ్ 4 వాళ్ళకి తొంటి మార్పిడి రీప్లేస్మెంట్స్ అంటారు, నీ రీప్లేస్మెంట్ అంటారు, అలాంటివి చేస్తూ ఉంటాము. సో వాటిలో కూడా మన లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటంటే మనకి రోబోటిక్ ద్వారా మనము నీ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. అందులో కొంతమందికి ఏంటంటే పార్షియల్ నీ రీప్లేస్మెంట్, ఓన్లీ లోపల భాగమే అరుగుదల ఉంటుంది అన్నమాట. దాన్ని మిడిల్ కంపార్ట్మెంట్ ఆర్థరైటిస్ అంటారు. దాన్ని మనము ఓన్లీ లోపల భాగం మాత్రమే మార్పిడి చేయడం జరుగుతుంది. ఇంకో కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే మరీ అరుగుదల ఎక్కువ ఉండదు. అట్ ద సేమ్ టైం ఆ కార్ట్లేజ్ డిఫెక్ట్స్ అంటారనమాట. ఆ చిన్న చిన్న పెచ్చులాగా లేస్తాయి మోకాల్లో. వాళ్ళకి మనము హైలోఫాస్ట్ అనే ఒక పద్ధతి ద్వారా ఏదైతే ఆ ప్యాచ్ లాగా లేచిందో, కార్ట్లేజ్ డిఫెక్ట్ ఉందో, దాన్ని ఇది మనం పెట్టి దాన్ని సరి చేస్తాం అనమాట. సో ఇలాంటి లేటెస్ట్ ప్రొసీజర్స్ అన్ని మన యశోద హాస్పిటల్లో మనము చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు నేను ప్రతి నెల ఫస్ట్ మంగళవారము కడప మన యశోద క్లినిక్కి అండ్ ప్రొద్దుటూరులో లతా పాలి నర్సింగ్ హోమ్కి రావడం జరుగుతుంది. సో మీకు భుజాలకి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ, మోకాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కానీ, తొంటికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీరు మమ్మల్ని సంప్రదించవచ్చును. ఇన్ కేస్ ఏదైనా దీనికి సర్జరీస్ అవసరం అవుతాయి, మీరు ఏమైనా సెకండ్ ఒపీనియన్ లాగా తీసుకోవాలనుకున్నా కానీ సంప్రదించవచ్చును.
కడప జిల్లా బద్వేలు మండలంలోని లక్ష్మీపాలెంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి హనుమంతుని వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివార్లను భక్తి శరణాగతికి ప్రతీకగా హనుమంతుని వాహన సేవ జరుగుతుంది. భక్తులు కోలాటాల నడుమ కర్పూర హారతులు సమర్పిస్తూ